టీడీపీ హయాంలో విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని, వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు విజయవాడ ఈస్ట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. గద్దె రామ్మోహన్ ఒక అసమర్థ ఎమ్మెల్యే అని ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. 2019లో వరదలు వచ్చినప్పుడు సీఎం జగన్ను కలిసి రిటైనింగ్ వాల్ అడిగింది తామని, రెడ్డిస్ నగర్లో ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత సీఎం జగన్ది అని చెప్పుకొచ్చారు. ఏదైనా గొడవ జరగాలని గద్దె చూస్తున్నారని, ఆ గొడవను అడ్డం పెట్టుకొని గెలవాలని ఎత్తులు వేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గద్దెను గద్దెనెక్కవద్దు, ప్రజలు జాగరూకులై తమ ఓటును అభివృద్ధి చేసేవారికి వేయాలని కోరారు దేవినేని అవినాష్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము కానివ్వండి, ఆ రోజు మా జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్పారు. పాదయాత్ర సమయంలో ఆ రోజు వారధి మీద వస్తా నేను హామీ ఇచ్చాను, తప్పకుండా మనం హామీ నిలబెట్టుకుంటామని చెప్పారు. దానికి అనుగుణంగానే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మొదటి ఫేజ్గా దాదాపుగా 150 కోట్లు మొదటి ఫేజ్గా అందిస్తాం కానివ్వండి. మేము చేసిన పని వాళ్ళు చేశారని వాళ్ళు ఎలా చెప్పుకుంటున్నారో కానీ మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మేము ఏ ప్రాంతం అయినా, లేకపోతే ఏ మీటింగ్లో అయినా, లేకపోతే ఎలాంటి మీడియా ప్రెస్ కార్యక్రమాల్లో అయినా మేము ఎంతో నమ్మకంగా, ఎంతో ధైర్యంగా మేము చెప్పుకోగలం. అంటే మా నియోజకవర్గంలో 674 కోట్లు, 2వ డివిజన్లో ఇన్ని కోట్లు జరిగినాయి, 22వ డివిజన్లో ఎన్ని కోట్లు జరిగింది, ప్రతి ఏ డివిజన్లో ఎన్ని కోట్లతో జరిగినాయి అని చెప్పని మేము చెప్పుకోగలేము. ఈరోజు ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక అసమర్థత ఎమ్మెల్యేగా, ఆ మాట నేను అంట్లా, 10 సంవత్సరాలు ఆయనతో పాటు పనిచేసిన పెద్దలు కేసీఆర్ నానిగానే అన్నారు, గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి అసమర్థత ఎమ్మెల్యే అని చెప్పారు. ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఉండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానివ్వండి కల్పించలేని వ్యక్తి ఈరోజు గద్దె రామ్మోహన్. మీరే ఒకసారి ప్రజలతో 10 సంవత్సరాలు ప్రజానికాన్ని మోసం చేశారు. అంటే ఒక కక్ష సాధింపుగా. ఎందుకంటే 2014లో ఏ ప్రాంతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అభ్యర్థులు గెలిచారో, కొండ ప్రాంతం అవునండి, కృష్ణంగ ప్రాంతం అవునండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. కనీసం ₹1 కదా ఒక డివిజన్లో ఏ రోజు కదా శాంక్షన్ చేయదా. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా అభ్యర్థి అక్కడ గెలిచినా ఓడినా, మాకు అక్కడ ఓట్లు పడతాయని చెప్పి తెలిసినా తెలియకపోయినా, మాకు ఓటు వేస్తారా ఓటు వేయరని అనేది గారు చూడకుండా అన్ని ప్రాంతాల్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.